10 బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేటీఆర్ ఇప్పుడు బాకీ కార్డు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన 80,000 కోట్లను అప్పుగా కడుతున్నామన్నారు. బీజేపీ నేతలు జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెబుతున్నారని, అసలు జీఎస్టీ పెట్టి 1,000 కోట్లు దోచుకుందే బీజేపీ అని ఆరోపించారు. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు వల్ల కేంద్రానికి నష్టం కాదని, రాష్ట్రానికి 7,000 కోట్లు నష్టమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% ఓట్లు సాధిస్తామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకుంటా ఉంది. అరే ఇన్నేళ్లు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకుని జీఎస్టీ పేరిట 1,000 కోట్లు సంపాదించి ఇలా జీఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమైతా ఉంది? జీఎస్టీ తగ్గింపు వల్ల 7,000 కోట్లు తెలంగాణకి సంవత్సరానికి నష్టమవుతా ఉంది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మేము తగ్గించామని. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కలిసే సంసారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా? మేం పడ్డామా? ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్డులు మస్తున్నారు కేటీఆర్ గారు, మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకుని మస్తారు? ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. మీరు ఇస్తాన ఉద్యోగాలు ఏమైనాయి? మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది దళితులకు ఇచ్చారు? దళిత బంధు ఇది బాకీ పడలేదా మీరు ప్రజలకి? ఎన్ని ప్రాజెక్టు తీసుకొచ్చినారు తెలంగాణకి? ఎంత విదేశీ రుణం తీసుకొచ్చారు తెలంగాణకి? మీ 10 ఏళ్ల పాలన పాత నవాబులు మించిన పాలన. మీ స్వార్థం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లో మీరు దోసుకున్న తీరు, ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ దోసుకున్న తీరు ప్రజలన్నీ గ్రహిస్తా ఉన్నారు. పేదవాడి స్వప్నం రేషన్ కార్డు. 40 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే ఒక్క కార్డుని ఇచ్చిన పాపన పోయినరా? ఇది మీరు బాకీ పడ్డ తీరు కాదా? మీరు రేషన్ కార్డులు ఇస్తాను వచ్చి మోసం చేసి ఈ 40 లక్షల మందికి మీరు బాకీ లేరా? ఈ 40 లక్షల మంది బాకీ ఎవరు తీరుస్తా ఉన్నారు ఇవాళ? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా? మేం పడ్డామా? ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్డులు మస్తున్నారు? ఇలా ప్రజల చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ 80% సీట్లు పైన గెలుచుకుంటాము. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యే గెలుచుకొని తీరుతాము. ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు. మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్న ఇందిరమ్మ ఇల్లు, మేమిచ్చిన రేషన్ కార్డులు, మేమిస్తున్న ఉచిత మహిళా బస్సు ప్రయాణ సౌకర్యం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాల్లాగా పనిచేస్తవి. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో గానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గానీ అన్ని కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని తీరుతాం. ఇంకా ప్రజలకి చేరువై మేము ఇంక ఇవ్వాల్సిన విషయం వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి 5 ఏళ్ల నాటికి ఇదే